ఒక్కసారి ఈ బుల్లెట్ ట్రైన్ అందరు చూడండి. ఈ బుల్లెట్ ట్రైన్ ఏ చైనాలోనో జపాన్లోనో ఉందనుకుంటున్నారా? లేదండి, ఇది మన భారతదేశంలో ఉన్న బుల్లెట్ ట్రైన్. ఇది మన భారతదేశం యొక్క మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అనమాట. ఈ బుల్లెట్ ట్రైన్ అయితే ముంబైకి అహ్మదాబాద్ మధ్యలో అయితే నడవబోతుంది. ఇది ఆగస్టు 15, 2027 నుంచి అయితే దీని పరుగులైతే పట్టాల మీద స్టార్ట్ చేస్తుంది అనమాట. అది మన 81వ స్వాతంత్ర దినోత్సవంకి గుర్తుగా అయితే ఈ పని అయితే మనం ప్రారంభించబోతున్నాం. మనం ఆల్రెడీ చూసాము, మన రైల్వే సిస్టమ్ లో చాలా మార్పులు అయితే వచ్చాయి. ఒకప్పుడు ట్రైన్స్ నుంచి ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కి వచ్చాం. దాని తర్వాత బుల్లెట్ ట్రైన్ కి కూడా మనం అయితే మూవ్ అవబోతున్నాం. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, సుమారు 10 సంవత్సరాల క్రితం అయితే స్టార్ట్ అయింది. 10 సంవత్సరాల క్రితం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చైనాతో ఒక డీల్ కుదుర్చుకున్నారనమాట. చైనాకి సంబంధించిన షికాన్సే, నేను కరెక్ట్ గా స్పెల్ చేసి ఉండకపోవచ్చు, అనే టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ సహాయంతో మన భారతదేశంలో అయితే మొదటి బుల్లెట్ ట్రైన్ అయితే తయారు చేశారు. ఈ మొదటి బుల్లెట్ ట్రైన్ అయితే ఈ అహ్మదాబాద్ కి ముంబైకి మధ్యలో సుమారు 508 కిలోమీటర్లు కేవలం 2 గంటల్లో 12 స్టాప్స్ లో అయితే వెళుతుందన్నమాట. ఇదే కాదు, ఫ్యూచర్ లో మన భారతదేశం మొత్తంలో సుమారు 4000 కిలోమీటర్లో బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ నిర్మించేదానికి ప్లాన్ చేస్తున్నారనమాట. ఈ ప్లాన్ సుమారు 2045కి పూర్తయ్యే విధంగా ఉందన్నమాట. కానీ మన భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ 2027 ఆగస్టు 15 స్టార్ట్ అవుద్ది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? భారత్ బుల్లెట్ ట్రైన్ల వ్యవస్థ ఎలా ఉపయోగించబోతుంది, ఫ్యూచర్ లో భారత్ బుల్లెట్ ట్రైన్స్ లో ఎలా ప్రయాణించబోతుందో అందరూ చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.